హాయ్ పిల్లలు, సమ్మర్ క్యాంప్కి స్వాగతం. ఈరోజు టిట్ ఫర్ టాట్ ఎత్తుకి పై ఎత్తు అనే కథ గురించి చెప్పుకుందామా. ఏ క్రేన్ అండ్ ఫాక్స్ వర్ లివింగ్ ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే ద ఫాక్స్ థాట్ ఆఫ్ టీజింగ్ ద క్రేన్ జస్ట్ ఫర్ ఫన్. సో హీ ఇన్వైటెడ్ ద క్రేన్ టు డిన్నర్. ద ఇన్నోసెంట్ క్రేన్ హ్యాపీలీ అటెండెడ్ ద డిన్నర్. ఒక అడవిలో గుంటనక్క కొంగ ఉండేవి. ఆ గుంటనక్కకి సరదాగా కొంగని ఏడిపించాలనిపించింది. అందుకని అది కొంగని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. అమాయకపు కొంగ ఆనందంగా వెళ్ళింది. ద విక్డ్ ఫాక్స్ poured sweet kheer of milk and vermicelli into ordinary flat plates. Come on, my friend, enjoy dinner, said the fox, swallowing it in his tongue spread across the plate. The crane could feel the taste but could not drink it with its long beak. The fox was teasing him, asking, "Didn't you like it?" The crane understood the crookedness of the fox and left the place. గుంటనక్క 2 పళ్ళాల నిండా గుమగుమలాడే పాయసం పోసింది. రాకొంగ బావ తిందాం అంటూ నక్క పాయసాన్ని జుర్రటం ప్రారంభించింది. పాపం కొంగది పొడవాటి ముక్కు కదా, తాగలేకపోయింది. ఏం కొంగ బావ, పాయసం నచ్చలేదా అని నక్క నవ్వింది. కొంగకి గుంటనక్క సంగతి అర్థమైంది, వెళ్ళిపోయింది. టు టేక్ రివెంజ్, వన్ డే ద క్రేన్ ఇన్వైటెడ్ ద ఫాక్స్ ఫర్ ఏ డెలిషియస్ లంచ్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ సీ ఫుడ్. ద ఫాక్స్ readily agreed. The crane prepared soup consisting of different kinds of fish. Aroma of the fish soup spread across the place. The fox eagerly rushed for lunch. The crane gave a warm reception to fox and poured the fish soup in 2 long-necked jars. "Come on, enjoy, my friend," said the crane, starting lunch. The aroma of fish soup was tempting. The fox was hungry, but he could not push his head into the long neck of the jar. He could not drink even a few drops. కొంగ పగ తీర్చుకోవాలనుకుంది. కొంతకాలం తర్వాత కొంగ నక్కని విందుకు ఆహ్వానించింది. నక్క వెంటనే ఒప్పుకుంది. నక్క వెళ్ళేసరికి సువాసనలతో రకరకాల చేపల పులుసు సిద్ధం. నక్క ఆశగా వచ్చింది. కొంగ ఆప్యాయంగా నక్కకు స్వాగతం పలికింది. 2 పొడవు మూతి కూజాల్లో పులుసు వడ్డించింది. రామిత్రమా తిను అంటూ కూజాల్లో మూతి పెట్టి తినడం మొదలుపెట్టింది. పులుసు నోరూరిస్తోంది, ఆకలి దంచుతోంది. కానీ నక్క కూజాలో మూతి దూర్చలేకపోయింది. 2 చుక్కల పులుసు కూడా దక్కలేదు. Crane drank entire soup from its jar with its long beak. Then he asked the fish, "Didn't you like my lunch?" The fox had no answer. Shedding tears, he said, "Your dish is good, but my stomach is bad," and walked away. If we treat others good, they also treat us well. మొత్తం పులుసుని కొంగ తన ముక్కుతో చకచక తాగేసింది. నక్క తెల్లమొహం వేసుకొని చూస్తోంది. "ఏం బావా, నా విందు నచ్చలేదా?" అని వెటకారంగా అడిగింది కొంగ. నక్క సిగ్గుతో తల వంచుకొని, "నీ వంటకం బాగుంది, నా కడుపులో అదోలా ఉంది" అంటూ వెళ్ళిపోయింది. మనం ఎటువంటి ఆతిథ్యం ఇస్తే మనకు అటువంటి ఆతిథ్యమే దొరుకుతుందని ఈ కథ నుంచి మనకి నీతి తెలుస్తోంది. అర్థమైందమ్మా? బాగుందా కథ?